పిలమంటావా? నాకన్నా మీకు జీతం ఎక్కువ కదా, మీరే పిలవండి. విషయం తెలుసు కదా? తెలుసు. ఎవరెక్కడ? అమ్మో, ఏం చేద్దాం? నువ్వు అటు వెళ్ళు, నేను వెళ్తాను. బయటికి రండి. ఐఎమ్ ఇన్స్పెక్టర్ భీముడోలు నిత్యానందం. అదేమిటో యూనిఫామ్ లో ఉన్నప్పుడు నేను చాలా సీరియస్ గా ఉంటాను. అవును, మీ ఇంట్లో దొంగలు పడ్డారంట కదా? ఐ మీన్ ముసుగు దొంగలు. ఆఫ్టర్ ఆల్ దొంగలు నా ముందంతా పెద్ద పెద్ద రేపిస్టుల్ని కీళ్లు పెడబెడబెడబెడ ఎరగదీసి అలా లైన్ లో నిలబెట్టా. నేను వచ్చాను కదా, మీకు కంగారు ఎందుకు? రేపిస్తా ఎక్కడా? బొంబాయి దగ్గర ఖమ్డాలా అని ఒక ఊరుంది. అక్కడ కొంతమంది ఆంధ్ర అమ్మాయిలు వచ్చారు. వాళ్ళలో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దగ్గరికి వీడు వెళ్ళి కిక్కి అని వెకిలి వేషాలు వేయపోయాడు. వాణ్ణి పట్టుకుని ఇరగదీసి కీళ్లు మడతబెట్టి నమిలి మింగే ప్రమోషన్ సంపాదించా. సిస్టర్, వీడు ఖండాల గిండాల అంటున్నాడు. రాణిని చూస్తే గుర్తుపడతాడేమో. ఎందుకైనా మంచిది, లోపల ఉంచేద్దాం. అదిగో వచ్చేసి పాప, ఖండాల పాప. ఈ పాప నేను ఖండాలలో మీరెవరినో చూసి మా రాణిని చూసారనుకుంటున్నా. Nobody can cheat me, I say. ఎవరు బాబు గోకుతున్నారు? నువ్వా? నిన్ను కూడా ఖండాలలో చూడలేదు. చూశానని చెప్పావనుకో, చెబితే ఆ రేపిస్ట్ ని పట్టుకుంది నువ్వు కాదు, నేనని చెప్పేస్తాను. అది కాక వాళ్ళ మేడం నిన్ను ఎక్కడ తన్నిందో కూడా చెప్పేస్తా. వద్దు బాబు, చిన్నోడు వాడు డెసిషన్స్ తీసుకోవద్దు. నీ షోల్డర్స్ పట్టుకుని బతిలాడుతున్నా. నీ సీక్రెట్ నీ దగ్గరే ఉంచుకో, నా సీక్రెట్ నా దగ్గరే ఉంచుకుంటా. సరే అయితే పద. ఆ దొంగ శక్తిమాన్ వేషంలో ఎప్పుడు వచ్చాడు? రాత్రిపూట. ఆ విషయం నాకు తెలుసు, కానీ వాడు ఈ రాత్రి కూడా రావచ్చు కదా? రావచ్చు. ఆ గదిలో ఎవరు ఉంటారు? అక్కడ పెద్ద ఆయన భార్య ఉంటారండి. ఓహో, ఆ పెద్ద ఆయన ఆవిడ కాపలా కాస్తుంటాడు అనమాట. మరి ఈ గదిలో ఎవరు ఉంటారు? ఆ గదిలో నేను, మా ఆవిడ. ఓహో, మీ ఆవిడకి మీరు సెక్యూరిటీ అన్నమాట. ఏమండి, మేమిద్దరం ఈ గదిలో ఉంటాం. మీ భార్యకు మీరు కాపలా. నువ్వు నోరుమై చంపేస్తా. మీరు జీతం ఎక్కువ తీసుకుంటున్నారు కదా, మీరే అడగండి. ఓకే, మరి ఈ ఎదరు గదిలో ఎవరుంటారు? మా అక్క ఉంటుందండి. ఈవిని వీళ్ళని చూసుకుంటారా? సారీ ఇన్స్పెక్టర్, మా అమ్మ నాన్న విడిపోయారు. ఓహో, మరి ఈవిడికి ఎవరు కాపలా ఉంటారు? నేనున్నాను. ఇన్స్పెక్టర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. మళ్ళీ ఆ శక్తిమాని ఇంటికి రాకూడదు, ఫోన్ చేయకూడదు. అవన్నీ నేను చూసుకుంటాను. ఆయన చూసుకుంటేనే బెటర్. నువ్వు ఎవరితో చెప్పనంటే నీకు విషయం ఏంటి చెప్పు. నీకు రేపు ఉదయం శక్తిమాన్ని చూపిస్తాను. పగలు రాడన్నావుగా? ఇక్కడికి రాడు. మరి ఎక్కడికి వస్తాడు? రెస్టారెంట్. రెస్టారెంట్ గా ఎందుకు? ఈ ఇంట్లో పిల్ల ఆ శక్తిమాన్ని లవ్ చేస్తున్నా నాకు డౌట్. రేపు వాళ్ళిద్దరు రెస్టారెంట్ లో కలుసుకుంటారు. నేను అక్కడే ఉంటా, మీరు వచ్చేయండి. సమయం చూసి కన్ను కొడతా. దున్నుడు కార్యక్రమం మొదలు పెట్టేసేయండి. ఓకే, ఆ విషయం నేను చూసుకుంటాను కదా. అంటున్నాడు కుర్రాడు. అవసరం నీకు? అక్కర్లేదులేండి, పోనీ పోనీ డీటెయిల్ చెప్పమని చెప్తాను. వద్దులేండి. కాదు